అందరికీ నమస్కారం. రాష్ట్రంలో నూతనంగా లాంచ్ చేయబడిన మాస్ మీడియా సంస్థ యాజమాన్యం వారికి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో సాగుతున్న దగాకోరు పాలన, ప్రజాకంటక పాలన, వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ మీడియా ద్వారా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా. బీజేపీ తెలంగాణ కావాలని కాకినాడలో తీర్మానం చేస్తే కేసీఆర్ అనేవాడు ఒక పార్టీ పెట్టుకుని అధికారం కోసం తెలంగాణ ఉద్యమాన్ని తెర మీదకు తెస్తే కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి సభా సంప్రదాయాలను తుంగలో తొక్కి తలుపులు మూసి దారుణంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. అయినా ఆంధ్రుడు ఆవేశపడకుండా తల వంచి ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో ఒక సమర్థుడైనటువంటి నాయకుడు, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి పట్టం గట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపై గుంటనక్క కేసీఆర్ కుట్రపూరితంగా వేధిస్తుంటే ఆ వేధింపులకు, సాధింపులకు, సవతి పోరుకు చలించకుండా రాష్ట్రాన్ని జీరో స్థాయి నుండి 5 ఏళ్లలో హీరో అనిపించినటువంటి రియల్ హీరో చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో చెట్టు కింద ప్రారంభించినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ పరిపాలన 5 ఏళ్లలో ఒక సమర్థుని యొక్క పరిపాలనకు సాక్ష్యంగా, సమర్థతకు అద్దం పెట్టినటువంటి నిదర్శనంగా నిలబడినటువంటి చరిత్ర 2014 నుండి 2019 వరకు మనం కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. దళితులకు ఇన్నోవా కార్లు, 2 లక్షల రూపాయల లోన్లు, కార్పొరేట్ విద్య, విదేశీ విద్య, పక్కా గృహాలకు రుణాలు. ఒకటేమిటి, ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో ప్రతి దళిత పేటలను సిమెంట్ రోడ్లతో, పక్కా డ్రైనేజీలతో, ఎల్ఈడి విద్యుత్ దీపాలతో, తాగునీరు ఇంటింటికి కుళాయి ఇచ్చి పల్లెల్ని మౌలిక సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆనాటి
ఆ 5 ఏళ్ల నాటి సమర్థమైనటువంటి పరిపాలన. బీసీల కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల నిధులు బీసీలకు ఇచ్చి నేతన్నలకు, ఇతర చేతి వృత్తివారులకు, గీత కార్మికులకు, అన్ని బీసీ వర్గాలకు ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి, కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిరుద్యోగ కాపు యువతకు స్వయం ఉపాధి రుణాలిచ్చి, ఉచిత రుణాలిచ్చి ప్రోత్సహించి, డ్వాక్రా మహిళలకు వేల కోట్లు రుణాలిచ్చి, రైతులకు రుణమాఫీలు చేసి, రాష్ట్రంలో అన్ని రోడ్లను అద్దంలా తీర్చిదిద్ది, ప్రతి ఇంటికి, తీర ప్రాంతానికి మత్స్యకారులకు కుళాయిలేసి, రహదారులు నిర్మించి, తుఫాను షెల్టర్లు నిర్మించి, సామాజిక భవనాలు నిర్మించి, ఒక పక్క పోలవరాన్ని శరవేగంగా నిర్మిస్తూ పట్టిసీమ నిర్మించి, కృష్ణమ్మతో గోదావరిని అనుసంధానం చేసి, అమరావతి రాజధానిగా అక్కడ అనేక నిర్మాణాలు చేపట్టి, ఒక అసెంబ్లీని 5 ఏళ్లలో, ఒక సెక్రటేరియట్ని, ఒక హైకోర్టుని, ఒక పోలీస్ హెడ్ క్వార్టర్స్ని, న్యాయమూర్తులకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేసి నిర్మించి, అప్పటి వరకు ఒక్క ఫ్లైఓవర్ కూడా లేని విజయవాడలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించి, దుర్గమ్మ వారధి నిర్మాణానికి పూనుకొని, వైజాగ్లో, తిరుపతిలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించి, ప్రకృతి వైపరీత్యాలను ధైర్యంగా ఎదుర్కొంటూ హుద్హుద్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద తుఫాన్ హుద్హుద్ తుఫాన్, అటువంటి అతి భయంకరమైన అతిపెద్దదైన హుద్హుద్ తుఫాను వైజాగ్ని పట్టినప్పుడు, విరుచుకుపడినప్పుడు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆ తుఫానులోనే వైజాగ్లో మకాము పెట్టి అధికారులను వెంటబెట్టుకొని కాలినడకన వైజాగ్ ప్రతి సందు గొందు తిరిగి నెల రోజులు తిరగకుండా వైజాగ్ని అంతర్జాతీయ నగరానికి ధీటుగా, వేదికగా మార్చాడంటే అది కదా పరిపాలనా వైభవం, పరిపాలనా దక్షత, సామర్థ్యం. ఇంత 5 ఏళ్లలో ఇంత శరవేగంగా రాష్ట్రం జీరో స్థాయి నుండి ఒక ఉన్నతమైనటువంటి, సమున్నతమైనటువంటి, పక్క రాష్ట్రాలు ఈర్ష్యపడేటటువంటి స్థాయికి చేరుకున్నటువంటి శుభ సమయంలో మరి అప్పటికే 16 నెలలు జైలు చేసి, తన అక్రమంగా దోచుకున్న డబ్బుతో, తన కుతంత్రాలతో సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో పిచ్చి పిచ్చి కథనాలు రాస్తూ, పచ్చి అబద్ధాలు వండి వడ్డిస్తూ ప్రజల్ని దారి మళ్లించే ప్రయత్నం మొదలుపెట్టి, పాదయాత్ర పేరుతో ముద్దులు పెట్టి ఆలింగనాలు చేసుకొని, తన తండ్రి పేరు చెప్పుకుంటూ, సానుభూతి మూటగట్టుకుంటూ, ఒక్కసారి అని వేడుకుంటూ ప్రజల్ని అడ్డంగా నమ్మించి, అమరావతిని గ్రాఫిక్స్ అని, తిరుపతి వెంకన్నబాబు పింకు డైమండ్ దొంగిలించారని, తెలుగుదేశం పార్టీది దోపిడీ అని,
కరెంటు బిల్లులు పెరిగిపోయాయని, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయని, నిత్యావసరాలు పెరిగిపోయాయని, అభివృద్ధి లేదని, తెలుగుదేశం పార్టీ మొత్తం దోపిడీ చేస్తుందని, కులాన్ని భుజాన్నేసుకొని పరిపాలిస్తుందని ప్రజల్ని ముక్క చెక్కలుగా కులం పేరుతో, మతం పేరుతో విడగొట్టి విభజించి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడమని పచ్చి సొల్లు కక్కి మరి 2019లో అధికారానికి వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూలగొడితే మనం కళ్ళప్పగించుకొని చూసాం. మన ఇల్లు కాదులే అని వదిలేసాం. అప్పటి వరకు ఉచితంగా దొరికిన ఇసుక కొత్త పాలసీ పేరుతో సంవత్సరం పాటు దోపిడీ చేస్తుంటే చోద్యం చూసాం. నిర్మాణ రంగ కార్మికులు ఆకలితో చచ్చిపోతే కిమ్మనకుండా ఊరుకున్నాం. మద్యపాన నిషేధం పేరుతో చీపు లిక్కర్ని 50 రూపాయల నుండి 350 రూపాయలకు పెంచి కల్తీ మందు తానే సొంతంగా షాపులు పెట్టుకుని అమ్ముకుని తన జేబు నింపుకుంటుంటే మనం చోద్యం చూసాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనపై రోజుకో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఈ ముఖ్యమంత్రి సలహాదారులు అనరాని మాటలు అంటుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే, దుర్భాషలాడుతుంటే మనం కిమ్మనకుండా కుక్కిన పేనులా పడి ఉన్నాం. నా మీదకు రాలేదు కదా, నాకేంటి నష్టం, చంద్రబాబు నాయుడిని తిడుతున్నాడు అని మనం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడుతో, తెలుగుదేశం పార్టీతో మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వికృత క్రీడ, దుర్మార్గపు వేట ఈవేళ 40 ఏళ్ల క్రితం పేదవాడు కట్టుకున్న ఇంటి మీదకు వచ్చింది. పంచాయతీ పరిధిలో 10,000 కట్టమని, మున్సిపల్ పరిధిలో 15,000 కట్టమని, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25,000 కట్టమని హుకుం జారీ చేసి అధికారులు పట్టుకుని ఇంటిని చుట్టుముట్టి కొలతలు వేస్తుంటే, శాశ్వతంగా మీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తుంటుంటే, పాపం పేదవాడు 40 ఏళ్ల నుండి ఆ ఇంట్లో కాపురం ఉంటూ, ఆ ఇంట్లో అనేక కార్యక్రమాలు చేసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, పబ్బాలు చేసుకొని, నా ఇల్లు అనే అనుబంధం ఏర్పరచుకొని, ఉన్నా లేకపోయినా కల్లో గంజో తాగి ప్రశాంతంగా బ్రతుకుతుంటే, ఆ ఇంటి మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి డేగల కన్నులు పడి ప్రజల, పేదవాడి నెత్తురు తాగే, నెత్తురు జుర్రుకునే ఒక జుగుప్సాకరమైనటువంటి దోపిడీకి కూడా ఈనాడు ఈ ప్రభుత్వం దిగజారింది. నువ్వు అసమర్థుడవైతే, నువ్వు పరిపాలనా దక్షుడవైతే, నువ్వు పుట్టకముందు కట్టుకున్న ఇళ్లపైకి వస్తావా ముఖ్యమంత్రి? నీకు బొడ్డోడనప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ పథకాలపై పేలాలు ఏరుకుంటావా ముఖ్యమంత్రి? ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి మూతేసి కూర్చోబెట్టావు.
ఒక్క అరమనిషికైనా ₹1 లోను వచ్చిన పాపాన పోలేదు 2.5 ఏళ్లలో. దళిత బిడ్డలకు విద్య, వైద్యం గాల్లో కలిసిపోయాయి. బీసీ కార్పొరేషన్ కేవలం ఒక చైర్మన్ గిరితో, కులానికో చైర్మన్ గిరితో, ఒక వింత విన్యాసంతో దాన్ని భూస్థాపితం చేశావు. కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ అన్నీ కేవలం చైర్మన్ పదవులు కట్టబెట్టి కూర్చోబెట్టావు. ఎక్కడ డబ్బులుంటే అక్కడ ఆ డబ్బుని లాక్కొని దోచేస్తున్నావు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చినటువంటి 14వ 15వ ఆర్థిక సంఘం నిధులను రాత్రికి రాత్రే కన్నం వేసి లాగేస్తున్నావు. నిజం చెప్పు, నీ సలహాదారులను అడుగు. ఒకడి అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వాళ్ళకి తెలియకుండా రాత్రికి రాత్రి ఆ అకౌంట్లోంచి కాజేయడం అంటే కన్నం వేయడం కాదా? దొంగిలించడం కాదా? మోసం చేయడం కాదా? చీటింగ్ కాదా మిస్టర్ సీఎం? ఏముంది గర్వకారణం? నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే నయవంచన, నోరిప్పితే ప్రజలు రోడ్డెక్కకుండా నూకలు జల్లి, చిల్లర విసిరి, చవకబారు పరిపాలన అందిస్తూ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి ఈ రాష్ట్రంలో కాస్తో కోస్తో ఉన్నతంగా బతికే కాంట్రాక్టర్ల జీవితాలను కూడా వీధిపాలు చేసినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడువు నువ్వు. రాష్ట్రంలో 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని సగర్వంగా చెప్పుకునే నువ్వు గతంలో నీ తండ్రి పాదాలు ముద్దాడినటువంటి ఈ రాష్ట్ర రహదారులు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు నువ్వు వదిలిన బాణం కూడా చెంగున తిరిగినటువంటి ఈ రాష్ట్ర రోడ్లు, మీ అమ్మ బైబిల్ పట్టుకొని తిరిగిన ఈ రాష్ట్ర రోడ్లు, ఆనాడు చంద్రబాబు వేసిన రోడ్లు, అద్దంలా తీర్చిదిద్దిన రోడ్లు, నీ దయతో ఈ 2.5 ఏళ్లలో రోడ్లని చెప్పుకోవడానికి ఉన్నాయి తప్ప రోడ్లపై నడిచే పరిస్థితి కానీ, నిలబడే పరిస్థితి కానీ, ప్రయాణించే పరిస్థితి కానీ ఉందా అని సూటిగా ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఈ ఎమ్మెల్యేలను, ఈ మంత్రులను, ఈ పార్లమెంటు సభ్యులను, ఈ సలహాదారులను, ఈ అధికారులను నిలదీస్తున్నా. ఈవేళ కోనసీమలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు అమలాపురం నుండి అమరావతి వెళ్ళాలంటే వయా యానం, కాకినాడ, రాజానగరం, ఏలూరు వెళతా ఉన్నాడు. అమలాపురం నుండి అంబాజీపేట, అంబాజీపేట నుండి కొత్తపేట, కొత్తపేట నుండి రావులపాలెం ప్రయాణించడానికి ఆ మంత్రి వెనకాడుతున్నాడు. ఆ రోడ్డు వేయడానికి ఆ మంత్రి దగ్గర చిల్లర లేదు. ఆ చిల్లర ఏదన్నా సమకూర్చుదామన్నా వచ్చి పని చేయడానికి కాంట్రాక్టర్ లేడు. ఇది ఈ సమర్థ ముఖ్యమంత్రి పరిపాలనా వైభవం. ఏం చెప్పాలి అసలు? ఏది బాగుందని చెప్పాలి, ఏది సవ్యంగా ఉందని చెప్పాలి,
ఎవరిని బతకనిస్తున్నారని చెప్పాలి, ఎవరిని బాగుపడనిస్తున్నారని చెప్పాలి, ఎవరి సంక్షేమం చూస్తున్నారని చెప్పాలి, ఎవరి బాగోగులు పట్టించుకుంటున్నారని చెప్పాలి. అబద్ధాలు, అసత్య ప్రచారాలు, సాక్షి పేపర్లో చిచ్చి కాదు యాక్షి పేపర్లో కంపు కొట్టే వార్తలు రాస్తూ ప్రజల ధనం కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే పరిస్థితి. సాక్షి ఛానల్ దాంట్లో సొల్లు మహాసంఘానికి అధ్యక్షులందరూ వచ్చి చర్చలు చేస్తారు. వాళ్ళు విశ్లేషకులంట, సామాజిక మేధావులంట. కర్మ. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని తప్పించినటువంటి పెద్ద మనిషి, పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, నిందలు, దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఆయన సతీమణిపై సాక్షాత్తు అసెంబ్లీలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు దారుణమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తే నోరు విప్పని మేధావులు, విశ్లేషకులు, వక్రభాష్యాలు చెప్పే ఈ కోహన మేధావులు నోరు మూసుకుంటే మంచిదని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్యాకేజీలకు ఆశపడి, కక్కుర్తుపడి టీవీ మాధ్యమాల్లో కూర్చొని మీ నోటుకొచ్చినట్టు వాగి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారయ్యా? ఈ ముఖ్యమంత్రికి వంతపాడి, ఈ అసమర్థుడికి, ఈ చేతగాని దద్దమ్మకు వంతపాడి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎంతవరకు నాశనం చేయాలనుకుంటున్నారు? డ్వాక్రా డబ్బులు, పంచాయతీ డబ్బులు దోచుకునే దుస్థితి, ఆర్థిక దుస్థితి దాపురించిందంటే, అంగుళం కూడా అభివృద్ధి చేయలేని అసమర్థత నెలకొందంటే ఇది తెలుగుదేశం వైఫల్యమా, చంద్రబాబు నాయుడు వైఫల్యమా? 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి గెలిపించి పరిపాలన చేయమని తెలుగువాడు నీ ఒక్కసారనే ఏడుపుకు పడిపోయి నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎముకలు కూడా మిగల్చకుండా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే, బూడిద కూడా ఈ రాష్ట్రానికి మిగలకుండా నువ్వు మూట కట్టేస్తుంటే, రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా నువ్వు పరిపాలన చేస్తూ నియోజకవర్గానికి 50 కోట్లు ఇచ్చి మళ్ళీ ఓట్లు కొనే ఒక దుర్మార్గపు యజ్ఞానికి నువ్వు పీకే లాంటి సలహాదారుడితో పథకరచన చేస్తుంటే ఈ విశ్లేషకులకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దని తెలుగు ప్రజానీకానికి సవినయంగా శిరస్సు వంచి మనవి చేస్తూ వేడుకుంటున్నా. మనకు జరుగుతున్న అన్యాయాలు, మనపై జరుగుతున్న దాడులు, ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి సాగిస్తున్నటువంటి దమనకాండ మన గుండెలను పిండేస్తున్నాయి. అయినా మనం మాట్లాడే ధైర్యం చేయలేకపోతాం. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన, ప్రజల కోసం ప్రాణాలను ప్రాణంగా పెట్టి అమరావతి ఉద్యమం దగ్గర నుండి నేటి వరకు ప్రతి విషయంలోనూ ఈ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే వస్తుంది. ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినా
పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా అనరాని మాటలు సహిస్తూ భరిస్తూ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తపన పడుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలని, రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలని ఈ దగాకోరు ముఖ్యమంత్రికి, ఈ దగాకోరు పార్టీకి చరమగీతం పాడాలని, సమాధి కట్టాలని తెలుగుదేశం పార్టీ సమరోత్సాహంతో ప్రతిరోజు బలాన్ని కూడదీసుకుంటూ పోరాడుతుంది. కేవలం రాష్ట్రం కోసం. అభివృద్ధి లేని ఆంధ్రదేశం, అన్నం లేని ఆంధ్రదేశం, భవితవ్యం లేని ఆంధ్రదేశం, ఒకప్పుడు అన్నపూర్ణని బిరుదు పొందిన ఆంధ్రదేశం ఈవేళ ఒక అరాచకవాది, ఆర్థిక దోపిడీదారు చేతిలో పడి అతని పదఘట్టనల కింద నలిగిపోతూ కుక్కిన పేనుల కిమ్మను లేక విలవిల్లాడుతుంది, గజగజ వణుకుతుంది. చెత్త మీద పన్ను వేసినటువంటి వింత ఈ రాష్ట్రంలో తప్ప ఈ దేశంలో ఇంకో రాష్ట్రంలో ఉందా? మద్యపాన నిషేధం పేరుతో చీపు లిక్కరు రేట్లు పెంచి ప్రభుత్వం సొంతంగా షాపులు పెట్టి అమ్ముకునే చోద్యం ఈ దేశంలో ఇంకో రాష్ట్రంలో ఉందా? ఇసుక 1000 రూపాయల ఇసుకను 7,500కు అమ్ముకునే వ్యాపారం ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం, ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో పార్టీ చేస్తుందా? పెట్రోల్ మీద 51 రూపాయి రాష్ట్ర సుంకాన్ని ఇంకో రాష్ట్రం ఈ దేశంలో విధించిందా? ఆకాశాన్ని అంటినటువంటి ఉప్పు, ఉల్లిపాయ, మిరపకాయ, కాయగూర, కరెంటు, పెట్రోలు ఈ ధరలు తగ్గించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేపట్టిందా? ఈ రాష్ట్రంలో వివిధ కులాలకు ఉన్నటువంటి కార్పొరేషన్లకు ఆ చైర్మన్ పదవులు కట్టబెట్టడం మినహా ఆ కార్పొరేషన్లో డబ్బు ఉందా? ఉన్న డబ్బు ఈ ముఖ్యమంత్రి ఎత్తుకుపోలేదా, వాడుకోలేదా, దారి మళ్లించలేదా, ఆ కులాలను దగా చేయలేదా, మోసం చేయలేదా? ఇది దోపిడీ కాదా? ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులకు, మేధావులకు, టీవీ డిబేట్లలో సొల్లు కక్కే మహానుభావులకు కనిపించడం లేదా? ఇది పరిపాలన? పరిపాలన అనేది ప్రైవేటు పరం అయిపోయి, వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి, ఒక నియంత పాలన, చట్టరహితమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంటే ప్రజాస్వామ్యవాదులు పెదవి విప్పకుండా అతనికి వంత పాడుతుంటే, కొత్త భాష్యాలు, వింత భాష్యాలు ప్రజలకు చెబుతుంటే ఎంతకాలం మనం ఇలా నిర్వీర్యమై, నిస్తేజమై, నిద్రాణమై ప్రశ్నించకుండా పడి ఉంటాం? ఆలోచించమని సవినయంగా శిరస్సు వంచి తెలుగు జాతిని వేడుకుంటున్నా. ఇక్కడ మొలిచిన చివురు కొమ్మైనా చావదేరే ఉంటుందని ఆనాడు మహానుభావులు చెప్పినటువంటి మాట ఏమైపోయింది? అల్లూరి విల్లు గొల్లుమంటుంది, కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు ఏమై? మాల కన్నమనీడు వీరభైరవ ఖడ్గం ఏం చేస్తూ? రాణి రుద్రమ్మ జలిపించిన కరవాలం ఏమైపోయింది? నాయకురాలు నాగమ్మ నేర్పిన రాజకీయం ఏమైపోయింది? తాండ్ర పాపయ్య చేసిన సింహ గర్జనలు ఏమైపోయాయి?
ఎవరూ పట్టించుకోవట్లేదు, ఎవరికీ పట్టట్లేదు. ఇంతటి నిర్లక్ష్యం, ఇంతటి స్వార్థం, ఇంతటి అవివేకం ప్రజల్లో ఎందుకు వచ్చిందో, ఈ మార్పు ఎందుకు వచ్చిందో రాష్ట్రాన్ని, రాష్ట్ర శ్రేయస్సును కోరుకునే ప్రజాస్వామ్యవాదులు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కేవలం ఎన్నికలే ప్రజలు ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్క రాత్రి అనాలోచితంగా ఓటు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఇంకెంతకాలం కొనసాగుతుంది? పావు కేజీ వంకాయలు కొనడానికి అరగంట ఏరి తూకం వేయించుకునే మనం రూపాయి కరివేపాకు కొనడానికి 10 నిమిషాలు వెతికే మనం రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు వినియోగించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఓటనే ఆయుధాన్ని ప్రయోగించడానికి ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఓటుకి ఎవరు ఎంత ఇస్తున్నారనే దాన్ని ఆసరాగా చేసుకొని వెళ్ళి ఓటు వేసి తర్వాత గొళ్ళుమని వేడిస్తే ఉపయోగం ఏముంది? గొల్లుమన్నా గుండె బాదుకున్నా 5 ఏళ్ల వరకు మనం చేసేది ఏముంది? బలమైన ప్రతిపక్షాన్ని కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు వన్ సైడ్ తీర్పునిస్తే ఆ పశుబలంతో ఒక ముఖ్యమంత్రి ఎంత దారుణంగా పరిపాలిస్తాడో ఈ 2.5 ఏళ్ల పరిపాలన వైభవం చూస్తే అర్థమవుతుంది. అందుకే కేవలం ఆనాడు ఎన్టీఆర్ కుక్కమూతి పిందె లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మట్టి కరిపించి తెలుగువాడి కీర్తిని ఖండాంతరాలలో వ్యాప్తి చేసినటువంటి ఆ యుగపురుషుడు. ఆవేశం అతని సత్తు, అభ్యుదయం అతని గుర్తు. తరతరాలు యుగయుగాలు మరువలేని మరపురాని మహామనీషి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళని, సమాజమే దేవాలయమని భావించి పేదవాడికి పట్టెడన్నం పెట్టడం కోసం, కూడు గూడు ఇవ్వడం కోసం, నీడ ఇవ్వడం కోసం పరితపించి ప్రజల మధ్యకొచ్చి ప్రజల సాక్షిగా పార్టీ పెట్టి ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఒక అభ్యుదయాన్ని, సామ్యవాదాన్ని ప్రజలకు అందించినటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలనా వైభవాన్ని తిరిగి మళ్ళీ ప్రజలకు అంతకంటే ఎక్కువగా అందించినటువంటి అపర చాణక్యుడు, పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకత్వాన్ని మళ్ళీ మనమంతా కోరుకుందాం. తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. తెలుగుదేశం తప్ప వేరే ఆప్షన్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి కనిపించదు. అందరికీ న్యాయం చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా మన అకౌంట్లో డబ్బులు మనకు తెలియకుండా పోకుండా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.